మనందరికీ హైట్ పెరగాలన్న కోరిక ఉంటుంది. ఎందుకు ఉండదు? ఉంటుంది. బికాస్ హైట్గా ఉండడం వల్ల మనం అట్రాక్టివ్గా కనపడతాం. ఎస్పెషల్లీ ఎవరికో మనకు తెలుసు. నేను ఒక వీడియో చూశాను. అందులో ఒక అమ్మాయి 5.10 కంటే చిన్న ఉన్న వాళ్ళందరూ లూజర్స్, వాళ్ళు ఎందుకు పనికిరారు అని అంది. నాకు అప్పుడు అనిపించింది, అందరూ ఈ హైట్ మీద ఎందుకు ఇంత అబ్సెస్డ్గా ఉన్నారు అని. ఆ అమ్మాయికి సచిన్ టెండూల్కర్ ఆయన రికార్డ్స్ గురించి తెలియదు అనుకుంటా. తెలిసింటే హైట్ గురించి ఆ మాట అనేది కాదేమో. సో ఈ వీడియోలో నేను మన హ్యూమన్ గ్రోత్ హార్మోన్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో, అలాగే ఈ గ్రోత్ హార్మోన్ ప్రొడక్షన్ నాశనం చేసే అండ్ చేస్తున్న కొన్ని లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ గురించి, ఇంకా ఈ హ్యూమన్ గ్రోత్ హార్మోన్ వల్ల మన బాడీలో వచ్చే మార్పుల గురించి చెప్పబోతున్నాను. నిజానికి ఈ గ్రోత్ హార్మోన్ హైట్కి ఒకటే కాదు, ఇంకా చాలా విషయాలు పనిచేస్తుంది. సో ఫస్ట్ మనం హ్యూమన్ గ్రోత్ హార్మోన్ వల్ల కలిగే బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. బట్ దానికన్నా ముందు హ్యూమన్ గ్రోత్ హార్మోన్ ఎలా ఎక్కడ తయారవుతుందో తెలుసుకుందాం. ఈ గ్రోత్ హార్మోన్ని మన బ్రెయిన్లోని హిపోథాలమస్ దగ్గర ఉండే పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది. సో ఈ గ్రోత్ హార్మోన్ని రిలీజ్ చేయమని మన హిపోథాలమస్ అండ్ అలాగే ఇంకో హార్మోన్ కూడా స్టిమ్యులేట్ చేస్తుంది. అదే IGF-1. నౌ గ్రోత్ వల్ల మన బాడీలో వచ్చే మార్పుల గురించి తెలుసుకుందాం. సో ఈ గ్రోత్ హార్మోన్ మనల్ని హైట్ పెరగాలో చేస్తుంది. అంతేకాదు ఇది మన బోన్స్ని స్ట్రాంగర్గా ఉంచడంలో కూడా హెల్ప్ అవుతుంది. అంతేకాదు ఇది మన కొలాజిన్ ప్రొడక్షన్లోనూ చాలా హెల్ప్ అవుతుంది. ఈ కొలాజిన్ మనకు ముడతలు రాకుండా చేస్తుంది, లైక్ ఒక యంగ్ అండ్ టైట్ స్కిన్ ఉంచేలా చేస్తుంది. సో ఎవరికైతే ఈ కొలాజిన్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళ ఫేస్ వాళ్ళ ఏజ్తో సంబంధం లేకుండా యంగ్గా ఉంటుంది. సో ఈ కొలాజిన్ గురించి నేను ఒక వీడియో చేశాను, అది నా ఛానల్లో ఉంది, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. సో టాపిక్లోకి వెళ్తే, ఈ గ్రోత్ హార్మోన్ మన కాగ్నేటివ్ హెల్త్కి ఎంతో యూజ్ అవుతుంది. టు బీ ఫ్రాంక్, మీ బ్రెయిన్ బాగుంది అంటే మీరు ఏది చేసినా అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అంతేకాదు ఈ గ్రోత్ హార్మోన్ ఫ్యాట్ బర్నింగ్లో, మజిల్ బిల్డింగ్లో, అలాగే ఎండ్యూరెన్స్లోనూ చాలా హెల్ప్ అవుతుంది. అదే ఓర్పు. నిజానికి ఈ గ్రోత్ హార్మోన్ మన చిన్నప్పటి కంటే మనం ప్యూబర్టీ హిట్ అయినప్పుడు పీక్స్లో ఉంటుంది. ఆ తర్వాత ఇది డౌన్ అవుతూ వస్తుంది. సో ఇక్కడ ప్యూబర్టీ హిట్ అవడం అంటే ఏంటి అంటే మాత్రం నేను నెంబర్ 1 ఫాస్టింగ్. ఇగో ఫాస్టింగ్ అంటే తిండి తిప్పలు లేకుండా ఉండడం కాదు. ఫాస్టింగ్లో కూడా టైప్స్ ఉన్నాయి. ఇంటిమీడియట్ ఫాస్టింగ్, నార్మల్ ఫాస్టింగ్, ఇలా ఉన్నాయి. నా వరకు వస్తే ది బెస్ట్ అంటే ఇంటిమీడియట్ ఫాస్టింగ్. దీనికి ఉన్న బెనిఫిట్స్ గురించి చెప్పాలి అంటే ఈ వీడియో సరిపోదు. సో ఇక్కడ మన బాడీకి సరిపోయే ప్రోటీన్స్ అండ్ క్యాలరీస్ 1 or 2 మీల్స్లో తినాలి. ఆ తర్వాత వాటర్ తప్ప ఏది తీసుకోకూడదు. అఫ్కోర్స్ ఈ ఇంటిమీడియట్ ఫాస్టింగ్ మన బ్రైన్ జాన్సన్ కూడా చేస్తున్నాడు, లైక్ ఈటింగ్ మీల్ అట్ మార్నింగ్ 11. సో ఇక్కడ మనం క్యాలరీ డెఫిసిట్ కాము. బట్ నార్మల్ ఫాస్టింగ్ ఎవరైతే రసగుల్లా మాదిరి ఉంటారో వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది. బికాస్ ఫాస్టింగ్లో మన బాడీకి ఎనర్జీ సప్లై తగ్గిపోతుంది. అప్పుడు మన బాడీ తన ఫ్యూయల్ని మండిస్తుంది, అదే కొవ్వుని. సో అక్కడి నుంచి ఎనర్జీని తీసుకుంటుంది. బట్ మీరు నా దగ్గర ఫ్యాట్ పర్సంటేజ్ తక్కువ ఉంది అయితే ఏమవుతుంది అంటే, మీ బాడీ మీ మజిల్ నుంచి ఎనర్జీని తీసుకుంటుంది. సో ఇక్కడ మీరు మజిల్ లాస్ చూడొచ్చు. సో ఈ ఫాస్టింగ్ వల్ల మన హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అప్ టు 2000% పెరుగుతుంది. నెంబర్ 2 ఇంటెన్స్ ఎక్సర్సైజెస్. ఆబ్వియస్లీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అప్ టు 500 to 1000% గ్రో అవుతుంది. సో ఈ ఎక్సర్సైజెస్లో ఫస్ట్ రన్నింగ్ వస్తుంది. రన్నింగ్ వల్ల మన హ్యూమన్ గ్రోత్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. అలాగని మరీ ఇంటెన్స్ వర్కౌట్ చేస్తే మీరు మీ కార్టిజోల్ లెవెల్స్ని పెంచిన వారు అవుతారు. మనకు తెలుసు కార్టిజోల్ ఒక స్ట్రెస్ హార్మోన్ అని అండ్ ఒక మదర్ఫక్కర్ అని. అప్పుడప్పుడు అనిపిస్తుంది టామ్ క్రూజ్ తన మూవీస్లో ఎప్పుడు రన్నింగ్ చేస్తూ కనపడతాడు, అందుకనేమో తాను అంత యంగ్గా ఉన్నాడని. నెంబర్ 3 హీట్ థెరపీ. కొన్ని స్టడీస్ చెప్తున్నాయి డూయింగ్ హాట్ షవర్స్ బిఫోర్ బెడ్ క్యాన్ ఇంప్రూవ్ గ్రోత్ హార్మోన్ అప్ టు 1500%. ఎందుకో చెప్పండి? బికాస్ హాయిగా నిద్ర వస్తుంది కాబట్టి. ఈ ప్రపంచంలో నిద్రకు మించిన మెడిసిన్ ఇంకోటి లేదు. సో ఈ నిద్రలోనే మన బాడీ రిపేర్ అయ్యేది, డీటాక్సిఫై అయ్యేది. నెంబర్ 4 లో బ్లడ్ షుగర్. సో ఎవరికైతే షుగరీ ఐటమ్స్, హై కార్బోహైడ్రేట్ ఫుడ్స్, అవే పిండితో చేసిన ఐటమ్స్, వాటిని ఇష్టం వచ్చినట్లు తినకుండా ఉంటారో వాళ్ళలో ఈ షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉంటాయి. ఆబ్వియస్లీ వాళ్ళు ఫ్యాట్గా ఉండరు. సో ఈ సిచ్యువేషన్స్ గ్రోత్ హార్మోన్ని ఇంక్రీజ్ చేస్తాయి. ఇవొకటే కాదు, సరైన విటమిన్ డి మన బాడీకి ఇవ్వడం, మంచి నిద్ర, ప్రోటీన్ విటమిన్స్ డెఫిషియన్సీ కాకుండా చూసుకోవడం వల్ల మన గ్రోత్ హార్మోన్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం గ్రోత్ హార్మోన్ని డిస్ట్రాయ్ చేస్తున్న కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. మన వాళ్ళు చెప్తూ ఉంటారు తొందరగా తిని తొందరగా నిద్రపోవని, కానీ మనం వింటామా? ఇనం. జేబులోంచి మొబైల్ తీసి అలా మేడెక్కి వాట్సాప్ చాటింగ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, IPL మ్యాచ్ ఈ రోజు ఎవరు గెలుస్తారో అన్న విషయం తెలుసుకునే దాకా దిగేలోపు A11 A12 అవుతుంది. సో ఇక్కడ మనం చూస్తే నిద్ర అనేది ఒక కీ ఎలిమెంట్ టు అవర్ బాడీ. ఒకవేళ నిద్ర తక్కువ అయితే స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసోల్ పెరుగుతుంది. ఈ ఒకటి చాలు ఒక హీరోని జీరో చేయడానికి, అలాగే ఒక మనిషిని సర్వ విధాలుగా నాశనం చేయడానికి. సో డోంట్ గెట్ నెగ్లెక్ట్ అబౌట్ యువర్ స్లీప్. నెంబర్ 2 స్మోకింగ్ అండ్ డ్రింకింగ్. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ మీ బాడీ యొక్క గ్రోత్ హార్మోన్ ఒకటే కాదు, మీ బాడీలోని ప్రతి ఒక్క ఆర్గాన్ని డిస్ట్రాయ్ చేస్తాయి. అలాగే ఈ రెండు మీ ఏజింగ్ ప్రాసెస్ని స్పీడ్ చేస్తాయి. నెంబర్ 3 హై షుగరీ ఐటమ్స్. ఈ షుగరీ ఐటమ్స్ మన గ్లూకోజ్ లెవెల్ని పెంచుతాయి. దీనివల్ల మన గ్రోత్ హార్మోన్ ప్రొడక్షన్ డిక్రీస్ అవుతుంది. సో ఇలా చెప్తూ పోతే చాలా ఉన్నాయి, లైక్ యూజింగ్ స్మార్ట్ ఫోన్ బిఫోర్ స్లీప్,
దీనివల్ల మన స్లీప్ హార్మోన్ అయిన మెలటోనిన్ ప్రొడక్షన్ డిక్రీజ్ అవుతుంది. అలాగే బింజ్ ఈటింగ్, నో ఫిజికల్ యాక్టివిటీ, నో ప్రాపర్ స్లీప్, ఇలా చాలా ఉన్నాయి మన హ్యూమన్ గ్రోత్ హార్మోన్ని డిక్రీజ్ చేయడానికి. సో మీరు అనొచ్చు గ్రోత్ హార్మోన్ని ఇంజెక్ట్ చేయించుకుంటాము అని. ఎస్, డెఫినెట్లీ. కానీ మీరు దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. గుర్తుంచుకోండి, సులువుగా వచ్చేది ఎప్పటికీ అద్భుతంగా ఉండదు, అలాగే అద్భుతంగా ఉండేది ఎప్పటికీ సులువుగా రాదు అని. సో ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే మీ ఇష్టం. సో ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఫైనల్లీ, లివ్ లైక్ ఏ హంటర్, బీ లైక్ ఏ హంటర్.